నమస్తే, నేను GVSatyanarayana. మన కామెంట్స్లో కొద్దిమంది అడగడం జరిగింది. ఏమని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా లేదా అనే టాపిక్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేస్తే, ముందు రష్యా ఉక్రెయిన్ సమస్య ఏదైతే ఉందో అది ఆగాలి. వాళ్ళు ఏవైతే ఉందో ఒక దగ్గర కొలిక్కి రావాలి, అదొక రీజను. నెంబర్ 2, మన ఇండియా మార్కెట్స్ వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మార్చి మంత్ కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే ఈ అమెరికాలో 10-11 తారీఖుల్లో, అంటే ఈ మధ్య సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్, 10, 11, 15, 16 ఆ మధ్యలో అమెరికాలో వడ్డీ రేట్ల మీద ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 0.5 పెంచుతాం అన్నారు పాయింట్లు, ఇప్పుడు 0.25 అంటున్నారు. మరి ఆ మీటింగ్లో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఎలా అనౌన్స్ చేస్తారు, ఎంత పెంచుతారు, దాని మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఈ రష్యా ఉక్రెయిన్ గొడవతోటి ఇంపోర్ట్లు అన్నీ కొంచెం ఆగిపోయినాయో, ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయో, అక్కడ ఆర్థిక వ్యవస్థ ఏదైతే చిన్నభిన్నమైందో దానికి రిలేటెడ్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవి కానీ ఇంపోర్ట్ చేసుకునేవి కానీ అటువంటి కంపెనీలను చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం ఒకటి. తర్వాత ఎప్పుడైతే ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇప్పుడు రష్యాలో ఏదైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ గొడవతో ఉందో అమెరికా వాళ్ళందరూ, అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు వర్గాలుగా అయిపోయినాయి. అంటే రష్యాకి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు, అమెరికాకి కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఈ చర్చలు జరుగుతూ ఉంటాయో అప్పుడు తెలుస్తుంది ఈ రష్యా షేర్లు ఏమేమి అవుతాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉండదు. రష్యా షేర్లలో ఏవైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ఆ షేర్లన్నీ ఏవైతే ఎగ్జిట్ అయిపోతారో ఫారిన్ వాళ్ళు, ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా $600 బిలియన్ ఉన్నాయి. ఆ $600 బిలియన్ ఎక్కడ పెడతారు వాళ్ళు అంటే, ఎక్కడైతే వరల్డ్లో ఎకానమీ బాగుందో, స్టేబుల్గా ఉందో అక్కడ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా ఎకానమీ ఏంటిది అంటే, ఇప్పుడు మనం తటస్థంగా ఉన్నాం, అంటే అమెరికాకు ఫేవర్గా ఉన్నాం, రష్యాకి ఫేవర్గా ఉన్నాం. అట్లని ఇప్పుడు ఈ చర్చల్లో మేము నీకు సపోర్ట్ చేస్తాం, ఆయనకు సపోర్ట్ చేస్తామని అనట్లేదు. మనం తటస్థంగా ఉన్నాం అంటే ఏంది, మేము ఎవరికి ఏమి లేదు నాయన, మేము మామూలుగానే ఉంటామని అంటాం. అంటే ఏంది, అందరితోటి మేము ఫ్రెండ్లీగానే ఉంటాం అనేదే ఒక ఎక్స్ప్లెనేషను. అందువలన ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ ఇదంతా కొంచెం సమసిపోయినాక ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మన దేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసే ఉన్నాయి. అందుకని ఏమవుతుంది, వాళ్ళు అన్నిట్లో ఇన్వెస్ట్ చేయరు, ఏదైతే వాల్యూ ఉన్నాయో వాటిల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి తర్వాత మీకు గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, FIIలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిరో సెక్టార్ వైజు, ఎనర్జీ అనుకోండి, పవర్ అనుకోండి, స్టీల్ అనుకోండి, ఫార్మా అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఇలా రియల్ ఎస్టేట్ అనుకోండి, ఒక 28 సెక్టార్లు ఉన్నాయి. ఏ సెక్టార్లో ఏ కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిరో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు ఆ కంపెనీలు కనుక మనం అబ్జర్వ్ చేసి ఆ కంపెనీల్లో కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక 1 మంత్ వెయిట్ చేయాలి మినిమం. ఎందుకు అంటున్నంటే, ఈ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఈవెంట్స్ ఏమీ లేవు. మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండు తర్వాత రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ నుంచి రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి రిజల్ట్స్ వస్తాయో అప్పుడు మన మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి. రెండోది, ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో ఉన్నాం, అంటే ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఫారిన్ వాళ్ళు ఇన్వెస్ట్ రారు. కాబట్టి ఏప్రిల్ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత కమోడిటీస్ రిలేటెడ్ ఏవైతే MCX, NCDX మీరు అబ్జర్వ్ చేయండి. ఆ MCX, NCDX ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కమోడిటీస్ ఉన్నాయో అవి మీరు అబ్జర్వ్ చేస్తే వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా వీటితో పాటుగా ఇప్పుడు మనము ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం సుమారుగా 1.5 మంత్ మాత్రం వెయిట్ చేయాలి, అబ్జర్వ్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. ఎందుకంటే మూమెంట్ లేదు, ఈవెంట్స్ ఉండవు. ఇప్పుడు రష్యా అమెరికా గొడవ ఉంది, ఎక్కడో ఒక దగ్గర దానికి బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పడ్డ తర్వాత మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీకు అదొకటి. రెండోది, ఇంకొకటి ఏంటిది అంటే, ఏదైతే
మనకిప్పుడు కొత్త అమెరికాలో ఏవైతే షేర్లు ట్రేడ్ అవుతాయో అంటే అమెరికా కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్టు, ఏవైతే నెట్ఫ్లిక్సు ఇవన్నీ మన ఇండియాలో కూడా ట్రేడ్ అవ్వటానికి ఇప్పుడు మూడు మూడు గురువారం నుంచి మనకు అవకాశం ఇవ్వటం జరిగింది. అది ఏది వెబ్సైట్ అంటే మీరు చూసుకోండి, NSEIFSC.com, NSEIFSC.com. అంటే యుఎస్ స్టాక్స్ ఏవైతే అమెరికా ఉన్నాయో అవి మనము ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా కానీ అమెరికా షేర్లు అమెరికా ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి, మనం కూడా కొనవచ్చు. ఎలా? మన వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉండి మనం డాలర్లో ఆయనకి అకౌంట్ పే చేసి ఆయన అకౌంట్లో ట్రేడ్ చేసుకోవటం ఒక పద్ధతి, ఆయన కొనుక్కోవటం ఒక పద్ధతి. తర్వాత కరెన్సీ కూడా అలానే. ఇప్పుడు అలా కాకుండా మన ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లోనే కరెన్సీ కూడా డాలర్, యూరో, పౌండ్, ఎన్లు ఉన్నాయి. అలానే అమెరికా షేర్లు ఏవైతే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మనము ఎన్ఎస్సి వెబ్సైట్లో, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో అంటే ఇండియన్ కరెన్సీ రూపంలో ఇండియన్ రూపీస్లో ట్రేడ్ చేయటం ఉత్తమం. ఎందుకు అంటున్నంటే మన ఎక్స్చేంజ్ మన గవర్నమెంట్ది, మన ఎక్స్చేంజ్ది మనది ఏదైతే ఉందో అక్కడ రేట్లను బట్టి ఇక్కడ ఉంటుంది. జనరల్గా వీళ్ళందరూ కూడా అమెరికాలో ట్రేడ్ ఏదైతే అమెరికా ఎక్స్చేంజ్లో మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అంటే డాలర్లు కొంచెం అకౌంటబిలిటీ అనమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఫారెన్ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇచ్చినావు, ఏమి ఇచ్చినాయి అవన్నీ మెయిల్స్ వస్తాయి. అదే కనుక మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి ఇప్పుడు కొత్తది ఏదైతే ఉందో దీంట్లో కనుక మనం చేస్తే మీరు అటువంటి ఏముండదు, మామూలుగానే మన ఇండియన్ కరెన్సీలోనే ఇండియన్ ఎక్స్చేంజ్లోనే ఇండియన్ వాటితోటే ఇంకా రాబోయే రోజులు అది నిన్ననే 3వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఏ కంపెనీలు ఎలా బై చేయాలి ఎలా అనేది మీకు అన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది, చేస్తాను. ఇంకొకటి ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఒకటే ఎక్స్చేంజ్ అంటే మన ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో మనం కనుక ట్రేడింగ్ చేసుకుంటే మన మార్జిన్ అమౌంట్ అంటాం. అంటే మన అకౌంట్లో ఒక 10,000 ఉంది, 20,000 ఉంది, 50,000 ఉంది, ఒక 1 lakh ఉంది. దాంతోపాటే ఈక్విటీ చేసుకోవచ్చు, ఆప్షన్ చేసుకోవచ్చు, కమోడిటీ చేసుకోవచ్చు, కరెన్సీ చేసుకోవచ్చు. మళ్ళీ వీటితో పాటే ఇప్పుడు ఇవి మన అమెరికా షేర్లని మనము ఇందులో చేసుకో అంటే ఒకటే ప్లాట్ఫామ్లో అన్ని కంపెనీలని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ మన ఎక్స్చేంజ్లో మనం ట్రేడ్ చేసుకోవటం ఓకే. అలా కాకుండా ఇప్పుడు డాలర్లు ఉంది 24 hours మార్కెట్ అది, కానీ అది మంది కాదు. అంటే వేరే ఎక్స్చేంజ్లు అనుకోండి, లండన్ కానీ యూరోప్ కానీ మన అమెరికాలో కానీ అయితే అక్కడ జరిగినప్పుడు ఏమవుతుంది, డాలర్లో ట్రేడ్ చేయాలి, ఇండియన్ రూపీస్లో ట్రేడ్ చేయడానికి వీలు కాదు. ఎప్పుడైతే డాలర్లో ట్రేడ్ చేస్తామో అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎలా వచ్చింది నీకు సోర్స్ ఆఫ్ ఇన్కము, దానికి ఎక్స్ప్లెనేషను ఇవ్వటం, ఫారెన్ కరెన్సీ నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, స్లాబ్. ఇప్పుడు బిట్కాయిన్ ఉంది, బిట్కాయిన్ కూడా మన గవర్నమెంట్ ఓకే అంటుంది, కానీ మన దగ్గర ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయితే మాత్రం ఓకే. కాకపోతే ఇంకా దానికి 30% 2 విధాలుగా వేస్తామని అంటారు. కాబట్టి అవి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, మనం ఇవి కూడా గమనించాలి. ఇవి కూడా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ షేర్లు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఒక రోజులోనే బాగా పైకి పోతాయి, ఒక రోజులోనే బాగా కిందికి పోతాయి. అదంతా రాబోయే రోజుల్లో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే నాకు సూచన చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.